త్రిలోకీశ అదొక పేరు పరమేశ్వరుడికి. త్రిలోకీశ అంటే మూడు లోకములకు ఈశ్వరుడు అని. ఏవి మూడు లోకములు? మనకి చాలా లోకములు ఉన్నట్లుగా చెప్తాం కదా, మరి మూడు లోకములు ఎలా అయ్యాయి? ఎన్నో లోకములు చెప్తాం. భూమి, భూమిపైన సూర్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం, ఆ తర్వాత ఇంకా సప్తర్షిలోకం, ధ్రువమండలం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా పైన గ్రహాలు. ధ్రువమండలానికి కింద ఈ సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రమండలం దాటిన తర్వాత ఉండేటటువంటివి బుధుడు, అంగారకుడు, చంద్రుడు, ఇలాంటి గ్రహాలతో కూడినటువంటివి ఇన్ని లోకాలు ఉన్నాయి కదా. మరి త్రిలోకేశ ఎలా అయింది? మూడు లోకములకే ఆయన ఈశ్వరుడు అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, మధ్య ఉన్నటువంటి భూమిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు. మనం శివాష్టోత్తరం చెప్తున్నది ఒక మనుష్యుడిగా ఈ భూమండలం మీద నిలబడి కదూ. అందుకని ఈ భూమికి పైన ఉన్న లోకాలన్నీ పైలోకాలు. భూమి మనం ఉండి చెప్తున్న లోకం, దీని కింద ఉన్న లోకాలన్నీ అధోలోకాలు. కాబట్టి అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మధ్యలో ఉన్నటువంటిది భూలోకం. ఈ మూడు లోకములకు కూడా ఆయన ఈశ్వరుడు. అంటే ఆయనే ప్రభుత్వమును కలిగినటువంటి వాడు. ఆయన ఎలా చెప్తే అలా నడుస్తుంది. ఈశ్వర శబ్దము నామమాత్రావశిష్టమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు కాదు. ఆయనే పరిపాలిస్తున్నాడు అని చెప్పినప్పటికీ ఆయనకి నిజంగా అధికారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా ఆయనకి ఏం అధికారం ఉండదు, ఆయన చేసే పరిపాలన ఉండదు, ఎవరో పరిపాలిస్తుంటారు, ఈయన పరిపాలకుడు అని చెప్పబడుతూ ఉంటాడు. అలా ఉన్నటువంటి అధికారం కాదు. ఆయన యథార్థమైన పరిపాలన చేస్తున్నవాడు. ఆయనే పరిపాలన చేస్తాడు. పరిపాలన అన్న మాట వచ్చినప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. నియతి అని ఒక మాట ఉంటుంది. కొన్ని నియమములను, కొన్ని కట్టుబాట్లను ఆయన ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇవి పాటించిన వాళ్ళెవరో వాళ్ళు ఇంతకన్నా గొప్ప పరిస్థితిని చేరుకుంటారు. ఎవరు నా శాసనమును ధిక్కరిస్తారో వాళ్ళకు ఒక శిక్ష కూడా ఉండాలి కదూ. లేకపోతే ప్రభుత్వం అన్న మాటకు అర్థం ఏమిటండి? ఇంకా ప్రభుత్వము, పరిపాలన అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మీకు గ్రంథాలయాలు పెట్టడం, ఎప్పుడూ మీకు రోడ్లు వేయించడం, ఎప్పుడూ మీకు పాఠశాలలు పెట్టడం, ఎప్పుడూ మీకు మంచినీళ్ళు అందించడం, ఇది కాదు. సంక్షేమాన్ని చూడడంతో పాటు ఇవి ఎవరికి అందిస్తారు? నిజాయితీగా పన్నులు కట్టి ప్రభుత్వం మాట విని ప్రభుత్వం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించే వాళ్ళందరూ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వాడుకుంటూ సంతోషంగా గడుపుతారు. ప్రభుత్వం మాటని తిరస్కరించి ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు తాను నడుచుకుంటానన్నవాడిని ప్రభుత్వం ఏం చేయాలి? అబ్బే ఆయన్ని మేమేం చేయలేమండి, మేము చేయవలసింది ఏమిటి అంటే మంచి చేస్తూ వెడుతుంటాం అంతే. మీరు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును తుడి చేయడానికే తప్ప మేము ఇంకేమీ చేయలేమండి, శిక్షించలేమంటే ఇంకా ప్రభుత్వం ఏమిటి? అందుకని ప్రభుత్వం తన మాట విన్నవాడికి సంక్షేమాన్ని కల్పిస్తుంది, తన మాట వినని వాడికి శిక్ష వేస్తుంది. రెండూ పరిపాలన యందు అంతర్భాగములే. అందుకే రక్షక భట వ్యవస్థని ప్రభుత్వమే పెడుతుంది, కారాగారాల్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అవి ఎందుకండి అని అడగకూడదు. అవి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మాట వినని వాళ్ళని అందులో పెడితే విన్నవాళ్ళు సంతోషంగా బతకగలుగుతారు కదండి. కాబట్టి ప్రభుత్వము రెండూ చేస్తూ ఉండాలి. ఈ రెండూ చేస్తూ ఉండడమే కాకుండా ప్రభుత్వము ఎప్పుడూ పరాకుగా గమనిస్తూ ఉండాలి కదా. తప్పు చేసేసిన తర్వాత కారాగారంలో పడాయి, తప్పు చేయకుండా ఉంటే ఉపకారం చేసేయి అని కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు పరిపాలన ఏమిటి? అసలు తప్పు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అటువంటి పద్ధతిలో ఎవరైనా ప్రవర్తించే అవకాశం ఉందా? గూఢచర్యము అంటారు. కనిపెట్టి ఉండేటటువంటి శక్తి కలిగిన వాడై ఉంటుంది ప్రభుత్వం. ఈశ్వరుడు కూడా మూడు లోకముల యందు అటువంటి అధికారమును పొంది ఉంటాడు. ఇప్పుడు మూడన్న మాటని మీరు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే, సమస్త లోకముల యందు ఆయనకు అటువంటి అధికారం ఉంటుంది. ఇప్పుడు అటువంటి అధికారం ఉంది అన్నప్పుడు మీరు ఒకటి చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. నియతిని ఆయన ఎలా ఏర్పాటు చేస్తాడు? ప్రధానంగా ఇది ఊర్ధ్వలోకాలు, అధోలోకాల గురించి కాసేపు పక్కన పెట్టండి. మనం ఎవరి గురించి మాట్లాడవలసి ఉంటుందంటే ఎక్కువగా మన గురించే మాట్లాడవలసి ఉంటుంది.
ఊర్ధ్వలోకాల వాళ్ళ గురించి మాట్లాడడము తప్పు కాదు, అధోలోకాల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడము తప్పు కాదు. కానీ అది నీకెంత ఉపకారం చేస్తుంది అన్న విషయంలో కొంచెం పరాకు వహించితే నీ గురించి మాట్లాడడం ఎక్కువ శ్రేయస్సు భూలోకం గురించి. ఈశ్వరుడు వేదమును ప్రవర్తింపచేశాడు. వేదమును తన శాసనంగా మీరు ఇలా అనుభవించవలసి ఉంటుంది, వేదము ఎలా చెప్పిందో మీరు అలా జీవించండి అంతే. శంకర భగవత్పాదులు అందుకే అవతార పరిసమాప్తి చేస్తూ అదే చెప్తారు. నువ్వు ఏం చేశావు అన్నది కాదు, నువ్వు వేదం చెప్పినట్టు చేస్తున్నావా అన్నది చాలా ప్రధానం. వేదం చెప్పినట్టు బ్రతకకుండా మరొకలా నువ్వు భక్తిగా ఉన్నానని పూజ చేస్తున్నాను అంటే దాన్ని శాస్త్రం అంగీకరించదు, ఈశ్వరుడు అంగీకరించడు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా చెయ్యవలసి ఉంటుంది. నేను ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నాకు కొన్ని నియమాలు ఉంటాయి, ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. నేను ఓ చాపోటి పట్టుకెళ్ళి నేను ఈ చాప వేసుకుని కూర్చొని పనిచేస్తే నాకు బాగుంటుందండి, నేను కాబట్టి కింద కూర్చొని చాప వేసుకుని పనిచేస్తానంటే అలా ఏం అంగీకరించదు. నువ్వు కుర్చీలో కూర్చుని పని చేయవలసి ఉంటుంది. అంతేకాని ఒకడు చాప వేసుకుని, ఒకడు పరుపు వేసుకుని, ఒకడు వెల్లకిలా పడుకుని పని చేస్తానంటే అలా ఏం ఉండదు. అందరూ ప్రతివాడు ఓ కుర్చీలో కూర్చోవాలి, పని చెయ్యాలి. అలాగే ఈశ్వరుడు కూడా నీతి పెడతాడు. నువ్వు చేసేయడం కాదు, ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తున్నావా అది ప్రధానం. చేసేయడం అనేటటువంటిది ఈశ్వరుడు దాన్ని ప్రధానంగా గణనలోకి తీసుకోడు. కొంతవరకు మంచిది చేశాడు, కానీ ఈశ్వరుడు చెప్పినట్టు చెయ్యకపోతే అసలు ఆచారం అన్న మాటకు అర్థమే ఉంటుంది నాకు చెప్పండి. ఆచారము అన్న మాట లుప్తమైపోతుంది అంతే. ఇంకా ఎందుకని అంటే అసలు దానికి ఒక పద్ధతి అన్నది కొరవడిపోతుంది. ఇంకా అందుకే ఈశ్వరుడు ఏం చేశాడంటే వేదమును ప్రవర్తింపచేసినప్పుడు ఈ భూమండలమంతా శ్రేయస్సుని పొందడానికి, వేదం చెప్పినట్టు బతకడానికి అనువైనటువంటి స్థితిలో వాళ్లే దీని మీద పుట్టాలని ఏం లేదు. కర్మానుభవం పొందడానికి భూమి మీదకి వస్తూ ఉంటారు. వేదం చెప్పినట్టు ప్రవర్తించి వేదంలో చెప్పినటువంటి క్రియలు ఆచరించడానికి ఈ భూమండలం మీద ఒక భాగాన్ని ఆయన నిర్ణయం చేశాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ప్రభుత్వం ఎక్కడ ఉంది అని నేను అడిగాను అనుకోండి, ఇదిగోనండి ప్రభుత్వం చూపించడానికి మీకు ప్రభుత్వం ఏం కనపడదు. ఏం కనపడుతుంది? ప్రభుత్వ కార్యాలయము కనపడుతుంది. అన్ని కార్యాలయములలో ఉండేటటువంటి అధికార శక్తి ఎక్కడ కేంద్రీకృతమైపోతుంది? మీరు ఏ విభాగమునందున్నారో ఆ విభాగమునకు ఉన్న రాజధానిలో ఉన్నటువంటి సచివాలయమునందు కేంద్రీకృతమవుతుంది. మళ్ళీ ఆ సచివాలయంలో ఎవరు ప్రధానమైన పరిపాలకుడో ఆయన గది యందు కేంద్రీకృతమవుతుంది. మళ్ళీ ఆ గదిలో ఆయన యందు కేంద్రీకృతమవుతుంది. ఆయన యందు కేంద్రీకృతమైన అధికారము ఆయన సంతక రూపంలో బయటకు వస్తుంది కదండి. ఆయన ఒక సంతకం పెట్టాడు అంతే శాసనం. అలాగే వేదము ప్రవర్తించవలసిన స్థానాన్ని ఒకదాన్ని ఆయన నిర్ణయించాడు. వేద పరముగా వేదము ఎలా చెప్పిందో అలా క్రియాకలాపములు జరగవలసినటువంటి భూభాగము. దానికి ఆయన ఏం చేశాడంటే, నేను ఒక మృగాన్ని విడిచిపెడతాను, ఆ మృగం భూమండలం మీద ఎక్కడ తిరుగుతుందో అది మాత్రమే కర్మాచరణమునకు, వేదము ఎటువంటి కర్మలు చెప్పిందో ఆ కర్మలు చెయ్యడానికి ఆ భూమి మాత్రమే ఉపయుక్తము. ఆ భూమి కాకుండా ఇంకొక భూమి ఉపయుక్తము కాదు. అక్కడికి వెళ్ళి నువ్వు అసలు వైదిక కర్మ చేయకూడదు. నేను చెప్పట్లేదు, మీరు కావాలంటే వేదభాష్యాలు తీసి చూడండి. అప్పుడు మొట్టమొదట ఇంద్రుడు ఒక కృష్ణమృగం రూపంలో ఈ భూమండలం మీద తిరిగాడు. ఆయన తిరిగినప్పుడు ఒక సంకల్పంతో తిరగలేదు. వైదికమైన క్రియాకలాపము జరుగుటకు అనువైన భూమి ఏది? ఈశ్వరుడు నా యందు ప్రవేశించి నిర్ణయించుగాక. ఇప్పుడు ఆ కృష్ణమృగం పరిగెత్తింది. పరిగెడితే అది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అది ఇక్కడ తిరిగింది. మేరు పర్వతానికి ఒక పక్క పార్శ్వంలో, భరతఖండంలో, జంబూద్వీపంలో అంటే నేరేడు చెట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిగెత్తిందో అది మాత్రమే వైదిక కర్మాచరణమునకు యోగ్యమైన భూమి. వినా ఇక్కడ యజ్ఞాన్ని ఇక్కడ యాగాన్ని పట్టుకెళ్ళి భరతఖండం కాని చోట చేస్తానండి,
నిరుపయోగం. అసలు ఆ భూమి యోగ్యము కాదు. ఈశ్వరుడు నిర్ణయం చేశాడు ఈ భూమి యందే వైదిక కర్మాచరణము. అందుకే పెద్దలు సముద్రం దాటి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఇదే కారణం. ఆ సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భరతఖండమనబడేటటువంటి భూమండలము, భూభాగం ఏదైతే ఉందో అది ఒక్కటే వైదిక కర్మాచరణమునకు యోగ్యము. అసలు వైదిక కర్మాచరణముకు యోగ్యము కాని ప్రదేశానికి వెళ్ళి నువ్వు వైదిక కర్మల గురించి ప్రసంగాలు చేయడం ఎందుకు? దాని అవసరం ఏమిటి? ఇంక అక్కడికి నువ్వు వెళ్ళావు, నువ్వేం చేస్తావు? సంధ్యావందనం అక్కడికి వెళ్ళి నువ్వు సంధ్యావందనం చేయడానికి లేదుగా, వైదిక కర్మ చేయడానికి లేదుగా. నువ్వు కొన్నాళ్ళు సంధ్యావందనం మానేశావు అక్కడికి వెళ్ళి ధర్మ ప్రచారం పేరుతోటి. ఇప్పుడు నువ్వేమయ్యావు? నువ్వు ధర్మభ్రష్టుడు అయ్యావు. నువ్వేం చేయాలి? వెనక్కొచ్చి నువ్వు చేసుకోవాలి ఉపనయనం ముందు. నువ్వు మళ్ళీ ఉపనయనం చేసుకుంటే తప్ప నీకు సంధ్యావందనానికి అధికారమే లేదు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి ఒకానొకప్పుడు విదేశాల నుంచి ఒక జంట వచ్చి, మేము మీ పాదుకలకు పూజ చేస్తాం, పాదుకా పూజ చేస్తాం అన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు ఆకాశమంతెత్తు బంగారు కాసులు పోసినా నా పాదుకలు ముట్టుకోవడానికి, నా పాదుకలకు పూజ చేయడానికి అంగీకరించను. ఎందువలన? మీరు ఈ దేశంలో పుట్టి ఇక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోయారు. నీకు వైదిక కర్మాచరణము చేసే అధికారం పోయింది. పోయిన కారణం చేత మళ్లీ ఉపనయనం చేసుకుంటే తప్ప నా పాదుకలు ముట్టుకునేటటువంటి అధికారం లేదు. కాబట్టి నేను ఇవ్వలేను. మీరు నా పాదుకా పూజ చేయడం కుదరదు. వాళ్ళు ఏడిచేశారండి. యథార్థంగా వాళ్ళు ఏడిచారు. మేము ఈ దేశం వచ్చిందే మీ పాదుకా పూజ చేయడానికి. అటువంటప్పుడు ఇంకా మీ పాదుకా పూజ చేయకుండా మేమేం వెళ్ళిపోతాం అంటే, మీరు వెళ్ళారా వెళ్ళలేదా అన్నది కాదు, మీరు వెళ్ళొచ్చు, కానీ ఈశ్వరుడు దాని ఫలితంగా వీడి దోషంగా వేస్తాడు. అంటే వైదికమైన సంపత్తి నశించిపోతుంది. కాబట్టి ఇప్పుడు పరమాచార్య స్వామి అన్నారు, ఒక పని చేయండి, మీరు చెయ్యకండి, ఇంత ఏడుస్తున్నారుగా, మీ పిల్ల ఇక్కడ పుట్టి విదేశాలు వెళ్ళలేదు. మీ పిల్ల, మీరు ఇద్దరూ అక్కడ ఉండగా మీకు పిల్ల పుట్టింది. మీరు ఆ పిల్లని తీసుకుని భారతదేశం వచ్చారు. దాని చేతిలో ఏముంది పాపం? అది కడుపులో ఉండగా మీరు వెళ్ళిపోయారు, అది అక్కడ పుట్టింది. ఇప్పుడు అది స్వదేశానికి తిరిగి వచ్చింది తప్ప స్వదేశం నుంచి విదేశానికి వెళ్ళలేదు అది. కాబట్టి దానికి ఉంది కర్మాచరణకి యోగ్యత. కాబట్టి అది దాని చిన్ని చిన్ని చేతులతో అది వేస్తుంది పాదుకలకి పూలు. మీరు మాత్రం నా పాదుకలకి వేయకండి, మీ పిల్ల చెయ్యి మీరు పట్టుకోండి అంతే అన్నారు. చూడండి ధర్మం అంటే ఎలా ఉంటుందో. అందుకే పరమాచార్య స్వామి ధర్మాకృతి అయ్యారు. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ సముద్రం దాటి వెళ్ళడానికి పెద్దలు అంగీకరించారు. అందుకే ఇది కారణం. కాబట్టి జంబూ ద్వీపే ఆయన ఒక నిర్ణయం చేశాడు. ఇక్కడ పుట్టాలి అంటే దానికి ఒక అదృష్టం ఉండాలి గత జన్మలలో. ఇక్కడ పుట్టి సనాతన ధర్మంలో ఉండగలగాలి అంటే దానికో కొంత అదృష్టం ఉండాలి. ఉండి నమ్మకం ఒకటి కలగాలి అంటే దానికో కొంత పుణ్యం ఉండాలి. కలిగినది యథార్థంగా ఆచరణ యందు చూపించాలి అంటే దానికి మెండు విశ్వాసం ఉండాలి. దేనికన్నా నాకు ఇదే గొప్ప అన్న విశ్వాసం నీకు ఉండాలి. ఉంటే నువ్వు ఇక్కడ పుట్టి, ఇందులో పుట్టి ఇటువంటి ఆచరణ చేయగలుగుతున్నందుకు నీకింతకన్నా ఈశ్వరుడు ఇంకొక అవకాశం ఇవ్వక్కర్లేదు, చాలు, నా జన్మ పండిపోయింది అనుకుంటావు. ఇది పరిపాలన. ఆయన దీన్ని అడ్డు పెట్టి ఏం చెప్పాడో తెలుసా అండి? ఇలా ఈ మండలంలో పుట్టినటువంటి వాళ్ళకి నేను ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాను. అది ఇక్కడ పుట్టడం అంటే మీ చేతిలో లేదు, ఈశ్వర కృప చేత పుడతారు. ఇప్పుడు ఇక్కడ చేసేటటువంటి పాపకర్మ వలన, పుణ్యకర్మ వలన ఫలితమును అనుభవిస్తారు. పుణ్యకర్మాచరణం చేశాడా పై లోకాలకు వెడతాడు, పాపకర్మాచరణం చేశాడా కింది లోకాలకు వెళ్ళిపోతాడు. పాపము పుణ్యము రెండూ లేవు. మెల్లిగా వయసు పెరుగుతున్న కొద్దీ సమస్త భావములను ఈశ్వరుని యందు నిక్షేపించేశాడు. ఆయన వినా వేరొక మాట ఆయనకి లేదు ఆయన జీవితంలో. ఆయన యందే మిగిలిపోయాడు, ఆయన యందే చేరిపోయాడు. ఇప్పుడు ఆయనకి పునర్జన్మ లేదు.
కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద నుంచి ఆయన ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆయన ఇచ్చేటటువంటి శక్తి ఏమిటో తెలుసా అండి? ప్రభుత్వాన్ని నడిపించేవాడిగా. మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తుంటాడు. అంటే మీరు ఆలోచించండి, జీవయాత్రలో ఎన్ని కోట్ల 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 జన్మల తర్వాత బహుశా మీరు ఇక్కడ ఇలా జన్మించే అవకాశం కలిగి ఉంటుంది. ఇటువంటి అవకాశం పొందడం ఒక ఎత్తు, పొందిన అవకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సత్తా కలిగి ఉండడం ఒక ఎత్తు. ఈశ్వరుడు నోరిచ్చాడు, నువ్వు రామనామం చెప్పద్దు. ఈశ్వరుడు వైదిక కర్మాచరణం చేసే అధికారం ఇచ్చాడు, ఎలా చేయమన్నాడో అలా నువ్వు చెయ్యొద్దు. అలా నువ్వు చెయ్యగలిగితే ఆనాడు నువ్వు ఈశ్వరుడి కృపకి పాత్రుడవుతావు. అలా నువ్వు పాత్రుడు అవుతున్నావు అన్న విషయాన్ని లెక్క కట్టుకునేటప్పుడు నీకేం ఖాతా పుస్తకాలు తీసుకొచ్చి చూపించరు. ఇదిగోనండి అని రోజు పట్టుకొచ్చి నీకెవరూ చూపించరు. మరి ఎవరు రాస్తుంటారు ఈ జీవుల ఖాతాలన్నీ? ఆయనే అంతర్యామిగా ఇక్కడే ఉండి సమస్తాన్ని ఆయన రాసుకుంటూ ఉంటాడు. సమస్తం ఆయనకి తెలుసు. నువ్వు మనసుతో ఏం చేస్తున్నావో, మనసుతో ఏం ఆలోచిస్తున్నావో ప్రతి విషయాన్ని ఆయన పసిగట్టగలడు. పసిగట్టి వ్రాసుకుంటాడు. అది ప్రభుత్వము, ఈశత్వము, అధికారము అన్న మాటకి అర్థం అక్కడ వస్తుంది. అందుకని ఆయన ఏమవుతాడంటే అనేకమైన పేర్లతో ఈ భూమండలం మీద వ్యవహరింపబడుతుంటాడు పరమశివుడు.